అది రంజాన్ మాసం. దైవకారుణ్యం దరిద్రిపై వర్షించే పవిత్ర మాసం. హీరా గుహలో సమస్త విషయాల నుండి దృష్టి మళ్లించి పూర్తిగా దైవచింతనలో లీనమైన ముహమ్మద్ సల్లల్లాహు అలైవల్లం హృదయంలో రుజుమార్గం రోజురోజుకు కాంతిమంతం కాసాగింది. ఒక సుప్రభాతం వేళ హీరా గుహలో హఠాత్తుగా ఒక అదృశ్య దృశ్యం ప్రత్యక్షమైంది. ఎంతో అందమైన ముఖవచస్సుతో కూడిన అసాధారణమైన ఒక మానవాకారం ఆయన ముందుకు వచ్చి నిలబడింది. వచ్చి రాగానే చదువు అని అన్నారు ఆ వ్యక్తి. నాకు చదవడం రాదే అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైవల్లం గారు త్రోటుపడి బెదురు చూపులతో. అప్పుడతను ముహమ్మద్ సల్లల్లాహు అలైవల్లంని గట్టిగా అదిమి వదిలేస్తూ చదువు అన్నారు మళ్ళీ. నాకు చదవడం రాదు, తిరిగి అదే జవాబు. మళ్ళీ ఆ వ్యక్తి ఆయన్ని గట్టిగా పట్టి అదిమి వదిలేస్తూ చదువు అని అన్నారు. ఈసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైవల్లం గారు తనను ఆ వ్యక్తి మరింత గట్టిగా అదిమి గొంతు నులిమి చంపేస్తారేమో అనేంత భయంతో ఏం చదవాలి అని అడిగారు. చదువు, సృష్టికర్త అయిన నీ ప్రభువు పేరు స్మరించి, ఆయనే మానవుణ్ణి గడ్డకట్టిన రక్తంతో సృజించాడు. చదువు, నీ ప్రభువు మహోన్నతుడు, ఎంతో ఉదారుడు. ఆయనే మానవునికి కలం ద్వారా అతను ఎరుగని జ్ఞానం నేర్పాడు అన్నాడు ఆ విచిత్ర వ్యక్తి. దివ్య ఖురాన్లో 96వ సూర 1 నుండి 5 ఆయతులు పఠిస్తూ ముహమ్మద్ సల్లల్లాహు అలైవల్లం గారు అలాగే చదివి వినిపించారు. తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయారు. అతను వెళ్ళిన తరువాత ముహమ్మద్ సల్లల్లాహు అలైవల్లం గారు గుహలోని కొన్ని క్షణాలు భీతావహులై నిల్చున్నారు. ఓసారి చుట్టూ కలియజూసి కలవరపడ్డారు. ఇప్పుడెవరు నాతో మాట్లాడింది? తనను చదవమని బలవంతం చేసిందెవరు? మనసులో పరిపరి విధాల ఆలోచనలు, అనుమానాలు రేకెత్తాయి. గుహ నుండి చరచరా బయటికి వచ్చారు. తనకేదో పిశాసం ఆవహించిందని భ్రమపడి గబగబా గుట్టలు మిట్టలు దాటుకుంటూ ఇంటిదారి పట్టారు. ఇంటికి చేరుకోగానే పడక మీద వాలిపోయి దుప్పటి కప్పు అన్నారు గజగజ వణిగిపోతూ. ఖదీజా గారు భర్త పరిస్థితి చూసి కంగారు పడ్డారు. ఆమె వెంటనే దుప్పటి తెచ్చి కప్పారు. ఈ అసాధారణ పరిస్థితి కారణంగా అడగడానికి ఆమె సాహసించలేకపోయారు. ఏమిటి, ఈయన ఆరోగ్యం బాగాలేదా? ఏదైనా వ్యాధి సోకిందా? లేక మరేదైనా ఆపద వచ్చి పడిందా? కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. పరిస్థితి కొంచెం కుదుటపడింది. భయం దూరమయ్యింది. వణుకు కూడా తగ్గిపోయింది. దాంతో ముహమ్మద్ సల్లల్లాహు అలైవల్లం గారు దుప్పటి తొలగించి లేచి కూర్చున్నారు. అప్పుడు హజరత్ ఖదీజా రజరణ గారు ధైర్యం తెచ్చుకుని, ఏమండి, ఏం జరిగింది? ఒంట్లో బాగాలేదా? ఇప్పటిదాకా మీరు ఎక్కడున్నారు అని అడిగారు. ఏమని చెప్పను ఖదీజా, ఎప్పుడూ జరగని ఓ వింత సంఘటన జరిగింది. నేను హీరా గుహలో కూర్చుని ఉంటే తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక అందమైన వ్యక్తి వచ్చాడు నా దగ్గరకు. వచ్చి రాగానే చదవమని నన్ను ఆజ్ఞాపించారు. ఇలా 3 సార్లు జరిగింది. చివరకు నేను అతను చెప్పినట్లు ఎలాగో చదివాను. ఆ తర్వాత అతను వెళ్ళిపోయారు. నాకు భయమేసి గుహ నుండి గబగబా నడిచి ఇంటికొచ్చాను. ఖదీజా, ఏమయ్యింది నాకు? ఇదంతా చూస్తుంటే నాకేదో ప్రాణాపాయం కలుగుతుందని భయంగా ఉంది అంటూ ముహమ్మద్ సల్లల్లాహు అలైవల్లం గారు జరిగిన వృత్తాంతమంతా భార్యకు తెలియజేశారు. ఖదీజా రజరణ గారు చాలా తెలివైన మహిళ. ఈ సంఘటన విని ఆమె భయపడలేదు. దాని వెనక ఉన్న మర్మాన్ని గ్రహించి భర్త వైపు ఎంతో గౌరవంగా ఆమె చూస్తూ ఉన్నారు. భయపడకండి, శుభగడియ వచ్చింది, సంతోషించండి. నన్ను సృష్టించిన దేవుని సాక్షి, మీరు సత్యసంధులు, దయాద్ర హృదయులు, నిజాయితీపరులు, పేదల పాలిట పెన్నిది. మీరు అతిథులను సత్కరిస్తారు, మంచి పనులలో ప్రజలకు సహకరిస్తారు. అటువంటి వారైన మీకు దేవుడు ఎన్నటికీ ప్రాణాపాయం కలిగించడు. అర్ధాంగి మాటలతో ముహమ్మద్ సల్లల్లాహు అలైవల్లం గారికి కొంచెం ధైర్యం వచ్చింది. కలవరపాటు చాలా వరకు తగ్గిపోయింది. వాడిన ముఖపద్మం వికసించింది. ఆయన క్షణం పాటు శ్రీమతి వైపు కృతజ్ఞతాభావంతో చూశారు. తన భర్త దైవప్రవక్త కాబోతున్నాడని గ్రహించిన ఖదీజా రజరణ గారు పరమ సంతోషంతో పొంగిపోయారు. ఏమైనప్పటికీ ఈ విషయాన్ని దృఢపరచడానికి అన్నయ్య వరఖా దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకున్నారు ఆమె మనసులో. ఈ విషయాన్నే ఆమె శ్రీవారికి చెప్పి ఆయన్ని తీసుకుని వరఖా దగ్గరికి వెళ్ళారు. వరఖా బిన్ నౌఫిల్ హజరత్ ఖదీజా రజరణ గారి పెదనాన్న కుమారుడు. వరసకు అన్నవుతారు. వయసు బాగా పైబడిన పండు ముసలి. అయితే అతను గొప్ప తత్వవేత్త, వివిధ మతాలను కాచి వడబోసిన ప్రముఖ
మత పండితుడు. ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునే మనస్తత్వం కలవారు. ఈయన మొదట యూద మతం వైపు మొగ్గారు. ఆ తర్వాత క్రైస్తవ మతం స్వీకరించారు. బైబిల్ని ఏండ్ల తరబడి అధ్యయనం చేసి అందులోని లోటుపాట్లు తెలుసుకున్న ప్రముఖ పరిశోధకుడు. అరబీ భాషలో దాన్ని అనువదించే పని కూడా ప్రారంభించారు. హజరత్ ఖదీజా రజ్నా గారు అతని ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎదురైన అపూర్వ సంఘటన గురించి ప్రస్తావిస్తూ, ఈయన చెప్పేది కూడా కాస్త విను అన్నయ్య అని అన్నారు. వరఖా బిన్ నౌఫిల్, బాబూ, ఇంతకు నువ్వు హీరా గుహలో ఏం చూశావు అని అడిగారు ఎంతో కుతూహలంతో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జరిగిన వృత్తాంతమంతా వినిపించారు. అది విని వరఖా ఇలా అన్నారు, అయితే నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ దేవుని సాక్షిగా చెబుతున్నాను, నీవు వర్ణించిన ఆ అద్భుత శక్తి ఎవరో కాదు, గతంలో మూసా ప్రవక్త దగ్గరకు దైవ సందేశం తీసుకువచ్చిన జిబ్రైల్ దూతే ఆయన. దేవుడు నిన్ను తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నువ్విప్పుడు దైవ ప్రవక్తవు. తౌరాత్, ఇంజిల్ గ్రంథాలలో నీ దౌత్యం గురించి భవిష్యత్తు ప్రకటనలు ఉన్నాయి. నీ అనుచర సమాజం యావత్తు ప్రపంచంలో వ్యాపిస్తుంది. కానీ ముహమ్మద్, నీవు దైవ ప్రవక్త అయినట్లు ప్రకటించావంటే లోకులు నిన్ను తిరస్కరిస్తారు, స్వస్థలం నుండి వెళ్ళగొడతారు, చివరకు నీతో యుద్ధం చేయడానికైనా వెనుదీయరు ఈ ప్రజలు. అప్పటిదాకా నేను బ్రతికే ఉంటే ఎంత బాగుండు. ఏమిటి, ప్రజలు నన్ను ఇక్కడి నుండి వెళ్ళగొడతారా అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆశ్చర్యం వెల్లిబుచ్చుతూ. అవును నాయనా, గతంలో దైవ ప్రవక్తలు వచ్చినప్పుడల్లా వారి జాతి ప్రజలు ఇలాగే ప్రవర్తించారు. నాకా రోజులు చూసే భాగ్యముంటే నా సర్వశక్తులు ఒడ్డి నిన్ను ఆదుకుంటాను అంటూ వరఖా ప్రేమతో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుదుటిని చుంబించారు. ఆ తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు శ్రీమతితో పాటు అక్కడి నుండి లేచి భారంగా అడుగులు వేస్తూ ఇంటికి బయలుదేరారు. ఇప్పుడు ఆయన మెదడును అనేక ఆలోచనలు చుట్టుముట్టి తొలచివేయసాగాయి. నా బలహీన భుజాలపై దైవదౌత్య భారం వచ్చిపడింది. దీని పర్యవసానం ఏమవుతుందో? నేను ప్రజలను దేవుని వైపు ఎలా పిలవాలి? రుజుమార్గం వైపు ఎలా మళ్లించాలి వీరిని? వీరు సన్మార్గం తప్పి విగ్రహారాధనలో మునిగి తేలుతున్నారే. నైతికంగా కూడా ఎంతో దిగజారిపోయారు. ఇలాంటి మూర్ఖజనాన్ని దారికి ఎలా తేవాలి? ఇలాంటి ఆలోచనలతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తదుపరి కర్తవ్యం గురించి జిబ్రైల్ దూత కోసం ఎదురు చూడసాగారు. కానీ ఏడి ఆయన? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు? ఎన్ని రోజులీ నిరీక్షణ? తనను గురించి దైవప్రవక్తని చెప్పిన ఆ దైవదూత ఎప్పుడు వస్తారు? వరఖా తనకు దైవ సందేశహరుడని చెప్పిన ఆ దైవదూత మళ్ళీ ఎందుకు రాలేదు తన దగ్గరకు? ఖదీజా కూడా ఎంతో నమ్మకంతో ఆయన దైవదూతే అయి ఉంటారు అని చెప్పిందే. మరి అలాంటి దైవదూత మరలా ఎందుకు రానట్లు? ఇప్పుడేం చేయాలి? దేవుని వైపు ప్రజల్ని ఎలా పిలవాలి? ఈ విషయం చెప్పడానికైనా ఎందుకు రాలేదు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హృదయంలో తుఫాను హోరు మొదలయ్యింది. ఎప్పుడూ చిరునవ్వు తొణకిసలాడే ఆయన ముఖపద్మం విచారగ్రస్తమైపోయింది. హజరత్ ఖదీజా కూడా లోలోన బాధపడిపోతున్నారు. ఆమె దుఃఖాన్ని తమాయించుకుని భర్తకు ధైర్యం చెప్పేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యథాప్రకారం మళ్లీ హీరా గుహకు వెళ్లడం ప్రారంభించారు. రేయింబవళ్లు అక్కడే దైవధ్యానంలో గడపసాగారు. శోకతప్త హృదయంతో విశ్వప్రభువును దీనంగా మొరపెట్టుకునేవారు. ప్రభూ, నీవు నన్ను ప్రవక్తనైతే చేశావు, కానీ ఇదేమిటి ఇలా అయింది అంటూ దుఃఖం ముంచుకొచ్చేది. ఒకరోజు ఆయన ఏమీ తోచక గుహ నుండి బయటకొచ్చి కొండల మీద ఒంటరిగా తిరుగుతున్నారు. కానీ దైవదూత జాడే లేదు. చివరికి ఆయన ఒక కొండచర్య ఎక్కి కిందికి దిగి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. అంతలో జిబ్రైల్ అలైహిస్సలాం వారు ప్రత్యక్షమయ్యారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు నిస్సందేహంగా దైవ ప్రవక్తవే అని చెప్పి ఓదార్చి వెళ్ళిపోయారు. దాంతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మనశ్శాంతి కలిగింది. ఆయన సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ కొన్నాళ్లకే తిరిగి అదే పరిస్థితి మళ్ళీ మొదలయ్యింది. ఎన్ని రోజులు గడిచినా దైవదూత జాడే లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ కొండచర్య పైకెక్కి జీవితం చాలిద్దామని ప్రయత్నించారు. అదే సమయంలో దైవదూత మళ్ళీ ప్రత్యక్షమవడం, ఆయన్ని ఓదార్చడం జరిగాయి. ఆ తర్వాత మామూలే. దైవ సందేశం చాలా రోజుల దాకా రాలేదు. ఈ విధంగా తొలి దివ్య విష్కృతి తర్వాత 6 నెలలు గడిచిపోయింది. దైవ సందేశం ఒకసారి వచ్చి ఆగిపోవడం ఎంత బాధాకరమైన విషయం.
ఒకరోజు ఆయన ఎక్కడికో పోతుంటే హఠాత్తుగా ఆకాశం నుండి వింత శబ్దంతో మాటలు వినిపించాయి. తల పైకెత్తి చూశారు. ఆశ్చర్యం! జిబ్రయిల్ దూత ప్రత్యక్షమయ్యారు. ఈసారి ఆయన తన అసలు స్వరూపంతో భూమి ఆకాశాల మధ్య శూన్యంలో ఒక కుర్చీ మీద కూర్చుని ఉన్నారు. దేవా, ఈ దీనుడి మీద నువ్వెంత దయచూపావు! మనస్సు కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. కళ్లలో ఆనంద భాష్పాలు వెలిశాయి. కానీ మరుక్షణంలోనే దైవదూత అసలు స్వరూపం చూసి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు భయంతో కంపించిపోయారు. ఏవో చెప్పలేని భయంకర ఆందోళనలు ఆయనకి చుట్టుముట్టాయి. అదే స్థితిలో పరుగు వేగంతో నడిచి ఇంటికి చేరుకున్నారు. ఖదీజా, నాకు దుప్పటి కప్పు, త్వరగా దుప్పటి కప్పు అన్నారు వణికిపోతూ. విషయం గ్రహించిన ఖదీజా రజన గారు వెంటనే వెచ్చటి దుప్పటి తెచ్చి కప్పారు. ఆ తర్వాత కాసేపటికి దైవదూత ప్రత్యక్షమై ఇలా దైవ సందేశం వినిపించారు. దుప్పటి కప్పుకుని పడుకున్నవాడా, లేచి ప్రజలను హెచ్చరించు. నీ ప్రభు ఔన్నత్యాన్ని చాటి చెప్పు. నీ దుస్తులు పరిశుభ్రంగా ఉంచుకో. అపవిత్రత, అపరిశుద్ధతలకు దూరంగా మసులుకు. ఏ మేలు అయినా సరే ప్రాపంచిక ప్రయోజనాలు ఆశించి చెయ్యకు. కష్టం వచ్చినప్పుడు నీ ప్రభువు ప్రసన్నత కోసం సహనం వహించు అంటూ 77వ సూర 1 నుండి 7 ఆయతులు అవతరించాయి. ఇప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనసు కుదుటపడింది. అనుమానాలన్నీ దూరమైపోయాయి. ఇక ఖదీజా రజన్ గారు ఆనందమైతే అవధులు దాటిపోయింది. దైవ సందేశం తిరిగి అవతరించిందని వినగానే ఆమె ఎంతో సంబరపడిపోయారు. చూసారా, వరఖా అన్నయ్య నిజమే చెప్పాడు. ఆయన అన్నట్లే మీపై మళ్ళీ దైవ సందేశం అవతరించింది అన్నారు ఆమె సంతోషంగా. కానీ ఖదీజా, దైవ సందేశాన్ని ప్రజలకు చేరవేసేదెలా? వారు నా మాటలు వినరేమోనని నాకు భయమేస్తుంది అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ విచారవదనంతో. నిజమే, కానీ ప్రజలు వినరని భయపడి దైవాజ్ఞను పాటించకుండా ఉంటారా? అలా ఎన్నటికీ జరగదు. దేవుడు అవతరింపజేసే విషయాలను నేను తప్పకుండా ప్రజలకు అందజేస్తాను. ఆయన అన్నట్లే చేస్తారు. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజలు ఆయన్ని తిరస్కరించవచ్చు. ఆయనపై కడగండ్లు కొండలు వచ్చి పడతాయి. ఈ ఆలోచనలో ఖదీజా రజన కూడా మనసులో భయపడిపోయారు. చాలాసేపటి వరకు ఆలోచిస్తూ కూర్చున్నారు. ఆ తర్వాత ఆమె లేచి దుప్పటి కప్పుకొని బయటకు వెళ్ళారు. 2-3 వీధులు దాటాక ఒక ఇంటి ముందు ఆగి తలుపు తట్టారు. లోపల నుంచి తలా గెడ్డం మెరిసిన ఒక వృద్ధుడు బయటకు వచ్చాడు. చూస్తే క్రైస్తవ సాధువులా ఉన్నారు. ఎవరమ్మా? ఖదీజా, నువ్వా? రామ్మా, లోపలికి రా, అతను సాదరంగా పిలిచారు. హజరత్ ఖదీజా రజన గారు లోపలికి ప్రవేశించి ఒక చాప మీద కూర్చున్నారు. ఏమిటమ్మా, ఇంత ఎండలో వచ్చావు, ఏమిటి విశేషం అని అడిగాడు ఆ వృద్ధుడు. అద్దాస్, నేనొక విషయం తెలుసుకోవడానికి నీ వద్దకు వచ్చాను. చెప్పమ్మా, ఏమిటా విషయం? జిబ్రయిల్ ఎవరో కాస్త చెప్పండి. జిబ్రయిల్ అలైహిస్సలాం పేరు వినగానే అద్దాస్ గౌరవ సూచకంగా ఓ క్షణం తల వంచుకున్నారు. తర్వాత తలపైకెత్తి, జిబ్రయిల్ పేరు నువ్వు ఎవరి నోట విన్నావమ్మా? విగ్రహారాధకులైన మీ జాతి ప్రజలను జిబ్రయిల్ పేరు తెలియదే, నీకెలా తెలిసింది అని అడిగారు ఆశ్చర్యపోతూ. ముందు నాకు జిబ్రయిల్ ఎవరో చెప్పండి, తర్వాత నేను మీకన్ని విషయాలు తెలియజేస్తాను అన్నారు ఖదీజా రజన గారు. జిబ్రయిల్ దైవ సందేశం తీసుకుని ప్రవక్తలపై అవతరించే ప్రముఖ దైవదూత. అతని అవతరణ వల్ల శ్రేయశుభాలు ఉంటాయా అని అడిగారు ఖదీజా రజన గారు. తప్పకుండా అన్నారు అద్దాస్. ఆ దైవదూత అవతరించిన ప్రతి చోట శుభాలే శుభాలు, అందులో సందేహమేముంది? సరే, మీరు రహస్యంగా ఉంచుతానంటే నేనొక మాట చెబుతాను. అలాగేనమ్మా, నేను ఎవరి ముందు ప్రస్తావించనులే, చెప్పు అన్నారు అద్దాస్ ఎంతో కుతూహలంతో. మీకు నా భర్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలుసు కదా అని అడిగారు ఖదీజా రజన గారు. ముహమ్మద్ నాకు తెలియకపోవడమేంటమ్మా, చిన్నప్పటి నుండి తెలుసు. ఆయన ఎలాంటి వారనుకుంటున్నారు మీరు? మొత్తం అరబ్బు తెగలోనే బనూ హాషిం తెగ ఎంతో గౌరవప్రదమైన తెగ. బనూ హాషిం తెగలో అందరికన్నా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కువ గౌరవనీయుడు, నిజాయితీమంతుడు. అయితే వినండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై తనపై జిబ్రయిల్ దూత అవతరిస్తున్నారని చెబుతున్నారు అన్నారు హజరత్ ఖదీజా రజన గారు. ఈ మాటలు వినగానే అద్దాస్ సంభ్రమాశ్చర్యాలతో చూడసాగారు. చాలా వింతగా ఉందే, త్వరలో ఒక దైవ ప్రవక్త ఉద్భవిస్తారని నాకు తెలుసు, కానీ ఆ ప్రవక్త ముహమ్మద్ కాదేమో అన్నారు అద్దాస్.
ఈనాటి వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబద్ధమాడినట్లు ఎరుగను అన్నారు ఖదీజా రజనీగర్ గారు. నిజమే, ఆయన అబద్ధమాడే మనిషే కాదు, కానీ ఆయనకేదైనా భూతం పట్టి ఉండవచ్చు. ఇదిగో ఈ బైబిల్ తీసుకెళ్ళి చూపించు, ఆయనకు భూతం పట్టి ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథం చూడగానే కంగారు పడిపోతారు. ఒకవేళ ఆయనపై నిజంగా జిబ్రయీల్ అవతరించి ఉంటే ఆయనపై ఈ గ్రంథం ఎలాంటి ప్రభావం చూపదు. అప్పుడు ఆయన తప్పకుండా దైవ ప్రవక్తనేనని చెప్పవచ్చు అంటూ అద్దాస్ తన దగ్గరున్న బైబిల్ని ఖదీజా రజనీగర్ గారికి అందించారు. సరే, మీరు చెప్పినట్లే చేస్తాను అన్నారు ఆమె బైబిల్ తీసుకుని దుప్పటి కింద దాచి పట్టుకుంటూ. ఆ తర్వాత హజరత్ ఖదీజా రజనీగర్ గారు అద్దాస్ దగ్గర సెలవు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళారు. రాగానే దుప్పటి తీసేసి బైబిల్ని చేతిలో పట్టుకుని మెల్లిగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందుకు వెళ్ళారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని పరికించి చూడసాగారు. అప్పుడు ఖదీజా రజనీగర్ గారు తన ముఖ కవళికలు గమనించారు. కానీ ఆయన ముఖంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఏం పుస్తకం ఇది అన్నారు ఆయన తన సహజ ధోరణిలో. ఇది పవిత్ర గ్రంథం బైబిల్. దీన్ని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు, ఎందుకు తెచ్చావు అని ప్రశ్నించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. హజరత్ ఖదీజా రజనీగర్ గారు బైబిల్ని ఒక పక్కన పెట్టి తనకు అద్దాస్కు మధ్యన జరిగిన సంభాషణ అంతా వివరించారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిరునవ్వుతో, ఏమిటి, నాకేదైనా దయ్యం పట్టిందని అనుమానిస్తున్నావా నువ్వు అని అడిగారు. ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది, మీపై జిబ్రయిల్ అవతరిస్తున్నారు అని. మీరు నిజంగా దైవప్రవక్తే అన్నారు హజరత్ ఖదీజా రజనీగర్ గారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పెదవులపై మరోసారి చిరునవ్వు తొణికిసలాడింది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుని ప్రవక్త వారి జీవిత చరిత్రను తెలుసుకుంటూ దానిపైన అమలుపరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని, ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఇలాగే కలుపుతూ ఉండాలి అని, అల్లాహ్ తాలా అర్ష్ కింద మనమందరూ కలవాలి అని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. చివరిగా చిన్న విన్నపం, మీరందరికీ నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. ఎవరైతే మనలాగా ఈ వీడియోస్ని చూడాలి అని అనుకుంటున్నారో వాళ్ళ వరకు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.